కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు మంగళవారం అనకాపల్లి రింగ్ రోడ్లో విశాఖ రేంజ్ డీఐజీ జెట్టి గోపీనాథ్ ఆధ్వర్యంలో సంకల్ప అభ్యుదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఐజీ జెట్టి గోపీనాథ్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సెన్వా, స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, అలాగే వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, పలు పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం యువత మత్తు పదార్థాలకు బానిసైతే వారి కుటుంబాలు ఎంత దారుణంగా ఉంటాయో విద్యార్థులు స్టేజ్పై ప్రదర్శిస్తూ కళ్ల కట్టినట్టు చూపించారు. నేటి తరం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలన అవగాహనపై సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఆ తర్వాత సైకిల్ ర్యాలీలో పాల్గొన్న డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ మెయిన్ రోడ్డు మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ జెట్టి గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాలపై చేపట్టిన దండయాత్ర ఈ నెల 12న పాయకరావుపేట నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. ఇలా మొదలు పెట్టిన యాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుందని తెలిపారు. ఈ యాత్ర ప్రజల సహకారంతో దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. సమాజంలో చాలావరకు యువత మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ వారంతా 20 ఏళ్లుగా జైల్లోనే వారి జీవితాలను అనుభవిస్తున్నారని తెలిపారు. చాలామంది యువకులు గంజాయి సేవించి మత్తులో ఘోరమైన నేరాలకు పాల్పడుతూ కేసులో ఇరుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి యువతరం వెన్నుముక్కలాంటిదని, యువశక్తితోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువతతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని డీఐజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం. దేవప్రసాద్, ఎల్. మోహనరావు, డీఎస్పీలు ఎం. శ్రావణి, శ్రీనివాసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు లక్ష్మీ, గఫూర్, ప్రేమ్ కుమార్, వెంకట నారాయణ, అశోక్ కుమార్, స్వామినాయుడు మరియు పోలీసు సిబ్బంది, అలాగే స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అభ్యుదయం సైకిల్ యాత్ర, మాదక ద్రవ్యాలపైన దండయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల 12వ తారీఖున పాయకరావుపేటలో ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర దాదాపుగా 1000 కిలోమీటర్స్ కవర్ చేసి ఇచ్చాపురంలో ముగుస్తుంది. ఈరోజు 7వ రోజు. చాలా దిగ్విజయంగా యాత్ర సాగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకి, అంటే మరీ ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలి. మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు, దానివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు, యువత, వారి కుటుంబం, సమాజం ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలు, మాదక ద్రవ్యాల యొక్క సమస్యలు, వాటిని అరికట్టడంలో సమాజం, కుటుంబం, బంధుమిత్రులు, స్నేహితులు, మరీ ముఖ్యంగా యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి దాన్ని సమాజంలోకి తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతిరోజు కూడా పోలీస్ అధికారులు, అదేవిధంగా యూత్, ముఖ్యంగా స్టూడెంట్స్, వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్లు రోడ్డు మార్గాన సైకిల్ యాత్ర చేసుకుంటూ ఈ విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ జిల్లాల్లో సబ్ డివిజన్ అన్నిటి కూడా కవర్ చేస్తూ అక్కడ మార్గ మధ్యలో వచ్చేటువంటి స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా హాస్టల్స్, దాంతోపాటు గ్రామాలు, వార్డులు, టౌన్లలో ప్రజలతో మమేకమై వారితో ఈ మాదక ద్రవ్యాల యొక్క సమస్యల గురించి చర్చిస్తూ
దాని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, దాంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా, ఎవరైతే మాదక ద్రవ్యాలకు బానిసలయ్యి అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాలోను డిస్ట్రిబ్యూషన్లోను పాల్గొని జైలు పాలవుతున్నారో, దాని ద్వారా వచ్చేటువంటి అనర్థాలు, ఎవరైతే దీంట్లో పాల్గొని తదుపరి ఈ క్రైమ్ నేరాలకు పాల్పడుతూ చాలా సందర్భాల్లో ఈ మాదక ద్రవ్యాలకు బానిసలైనటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ బంధుమిత్రుల్ని, అదేవిధంగా స్నేహితులను కూడా కొట్టడం, చంపడం అనేటువంటి కార్యక్రమాలు కూడా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. వీటన్నిటి నుంచి సమాజాన్ని రక్షించడంతో పాటు యువత మరీ ముఖ్యంగా ఈ దేశానికి రేపు ఎంతో వెనుముగా నిలబడాల్సినటువంటి యువతని వీటి బారి నుంచి కాపాడడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దీంట్లో ప్రజల యొక్క మద్దతు, ప్రజల యొక్క పార్టిసిపేషను కోరుతూ వారి యొక్క పార్టిసిపేషన్తో మరింత మందికి ఈ మెసేజ్ని చేరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం చాలా